అధికారానికి వచ్చినప్పటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నోటికి అదుపు అడ్డు లేకుండా పోతోంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు. పైగా విమర్శించిన వారిపై మళ్లీ ఎదురుదాడి చేస్తున్నారు. నాడు తాను పొగిడిన వారినే ఇప్పుడు తెగిడి బూతులకు లేస్తున్నారు. రోజువారీ ఎవరినో ఒకరిని తిట్టడం అలవాటుగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా. ఒక సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఫుల్ డిఫెన్స్ లో పడేస్తున్నాయి. బీఆర్ఎస్ సహా విపక్షాలన్నీ రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. కష్టపడి చదివే జెన్జీ యువతను పట్టుకుని క్రిమినల్ వేస్ట్ అంటారా అని విపక్షాలు నిలదీస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలే ఇప్పుడు వై దిస్ కొలవరి డి అంటూ మొత్తుకుంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు మాటల క్షిపణులు పేల్చుతూ ఉంటే కాంగ్రెస్ నేతలు మౌనంగా తలూపడం తప్ప చేయగలిగిందేమీ కనిపించటం లేదు. మీ ఊర్లో ఎవరైనా ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థి ఉంటే ఒక తెల్ల కాగితం ఇచ్చి ఉద్యోగం కోసం దరఖాస్తు పత్రం రాయమనండి. రాయలేరు. అలాంటి వారు రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. వారికి ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అంటూ టీచర్లు నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అప్లికేషన్ పూర్తి చేయడం కూడా రావటం లేదని ఆయన అనటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. తెలంగాణ యువ ఇంజనీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించటం ఆయన అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం అనుచిత వ్యాఖ్యలపై గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ యువత ప్రతిభను కించపరిచేలా మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. జీవితంలో ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా? ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరయ్యారా? లేదా ఏదైనా వృత్తిపరమైన సంస్థలో పనిచేసిన అనుభవం ఉందా అంటూ ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎం చేసుకోవటమే రాష్ట్రానికి పెద్ద క్రిమినల్ వేస్ట్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. చదువుకున్నోడికే చదువు విలువ తెలుస్తుందని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే మూర్ఖపు ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ జెన్జీ యువత కూడా ఢిల్లీ వాళ్లకు తగ్గకుండా మాట్లాడుతున్నారని, ఇది కేసీఆర్ కట్టించిన 1000 గురుకులాల పుణ్యమేనని వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమని బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమాజానికి దిశానిర్దేశం చేయాల్సింది పోయి విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సిగ్గుచేటని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ ఇంజనీర్లే కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ ప్రకటనలో గుర్తు చేశారు. నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల కల్పన వంటి అనేక అంశాలపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. యువతకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. జెన్జీ యువత రాజకీయాల్లోకి రావాలని ఒకప్పుడు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ అంటూ వ్యాఖ్యానించడం నిజంగా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఈటెల అంటున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డి ఎందుకలా మాట్లాడుతున్నారని అనుచరులను అడిగితే ఆయన ఎప్పుడూ అంతేనని, పట్టించుకోవటం వేస్ట్ అని చెప్పుకొచ్చారు.